ఓం శ్రీమన్మహాగణాధిపతిదేవతాభ్యో నమో నమః. ఓం నమో తిస్త్రీవ్రాతపతయే నమ ప్రమథపతయే నమస్తే అస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్నవినాశినే శివసుతాయ శ్రీవరదమూర్తయే నమో నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజనీవతి ధీనామవిత్రియవతు శ్రీమహాసరస్వత్యై నమో నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. శ్రీగురుభ్యో నమో నమః. శ్రీలలితా త్రిపురసుందరీదేవ్యై నమో నమః. శ్రీ జగన్మాతాయ నమో నమః. ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఈ అమ్మ న్యూస్ ఎక్స్ప్రెస్ తరపున ఈ కార్యక్రమాన్ని వీక్షించేటటువంటి సమస్త మానవాళికి కూడా ఆ జగన్మాత అయినటువంటి లలితా త్రిపుర సుందరి దేవి యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా వర్షించాలని ఆ జగన్మాత యొక్క పాదపద్మాలు బట్టి నమస్కరిస్తూ ఈ కార్యక్రమంలోనికి ప్రారంభం చేస్తున్నాం. లలితా సహస్రనామంలో అమ్మవారి ధరించినటువంటి దేహ వర్ణనని మనం చెప్పుకుంటూ ఉన్నప్పుడు నిన్నటి వరకు కూడా అమ్మవారి దేహానికి సంబంధించినటువంటిది. గతంలో మనం చాలా పర్యాయం చెప్పుకునే అమ్మవారి యొక్క అవయవ వర్ణన చేస్తూ ఉంటే ఇది కేవలంగా మనుష్యులు మనము ధరించినటువంటి దేహము లాంటి దేహము కాదు ఆవిడిది. అది కేవలంగా ఎంతో మానవ శరీరం లాంటిది కాదు, అది మొత్తం విశ్వానికి సంబంధించినటువంటి స్వరూపం అమ్మవారిది. అందుకనే తాటంకయుగలీభూత తపనోడుప మండలాయ నమో నమః. ఎవరైనా ఒక మానవ మాత్రుడు కానీ ఒక ఋషిపొంగువులు కానీ ఏ దేవతా స్వరూపమైనా సరే తాటంక యుగములు సూర్యనారాయణమూర్తిని చంద్రుని చెవిదిద్దులుగా ధరించగలరండి. ఆ శక్తి కేవలముగా లలితా త్రిపుర సుందరి అమ్మవారికి మాత్రమే ఉంటుందన్నమాట. కాబట్టి నాసిక గురించి చెప్పిన, అమ్మవారి యొక్క కుండలముల గురించి చెప్పిన, నిన్నటి రోజున అమ్మవారి దంతముల గురించి చెప్పిన, అలాగే అమ్మవారి పెదవుల గురించి చెప్పిన, అది కేవలంగా ఒక దేహ వర్ణన మాత్రమే కాదు, అందులో ఎంతో శక్తివంతమైనటువంటి బీజాక్షర సంపుడీకరణమైనటువంటి ఎన్నో విద్యలు దాగి ఉన్నాయి అందులో. ఇది కేవలంగా అమ్మవారి పెదవులని అమ్మవారి దంతములను కేవలం వర్ణించడం కాదు. నిన్నటి రోజున ఎంతోమంది మహానుభావుల గురించి చెప్పుకున్నాం. అంతటి మహానుభావులు ఉద్భవించారంటే అమ్మవారి దంతముల యొక్క పలువరస. కాబట్టి వాళ్ళ రోజున అమ్మవారి దంతముల వరకు చెప్పారు. అమ్మవారు ఇప్పుడు సాధారణంగా అమ్మవారి దంతములు చెప్పిన తర్వాత అమ్మవారి యొక్క సేవించేటటువంటి తాంబూలం యొక్క గొప్పతనం చెప్తున్నారు అనమాట. తర్వాత నామం నిన్నటి వరకు కూడా శుద్ధ విద్యాంకురాకార ద్విజ పంక్తిద్వయోజ్వలాయ నమో నమః అనేటటువంటి నామంతో నిన్నటి రోజున కొంతవరకు వివరణ తెలుసుకున్నాం. అమ్మవారి యొక్క దంతములో జ్ఞానానికి అంకురములు లాంటివి అనేటువంటి మాటతో తెలుసుకున్నాం. ఇవాళ రోజున కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతర. ఇందుగా ఈ నామానికి అర్థం ఏమిటయ్యా అంటే కర్పూర అంటే మనకు సహజంగా తెలిసిన తెలుగు అర్థం కూడా కర్పూరమే. సంస్కృతంలో కూడా చెప్పుకున్నా సరే కర్పూరమే. కర్పూర వీటిక తాంబూలము యొక్క కర్పూర వీటిక అంటే తాంబూలము యొక్క అనుకోవచ్చు. ఆమోద అంటే సువాసన. ఆమోదం అంటే తెలుగు ఆమోదం కాదండి, ఇది తెలుగు ఆమోదం కాదు, ఇది సువాసనకి కలిగినటువంటి ఒక సంస్కృత పదం ఆమోద. కర్పూర వీటిక ఆమోద లేదా పరిమళం అనుకోవచ్చు, పరిమళము. కర్పూర వీటిక ఆమోద సమాకర్షత్ చక్కగా గ్రహిస్తున్నటువంటి సమాకర్షణ, ఆకర్షణ అంటారు కదా, ఆకర్షణ సమాకర్షత్ దిగంతరాయ నమో నమః. దిగంతర అమ్మవారు దిగంతరాయ నమో నమః. అన్ని దిక్కులని కూడా ఆకర్షించినటువంటి తల్లి ఆ సువాసనతో. అమ్మవారు తాంబూల చరవణం చేస్తూ ఉండగా ఆ తాంబూలంలోంచి వచ్చినటువంటి సువాసన చేత సమస్తమైనటువంటి దిక్కులో కూడా ఆకర్షింపబడినటువంటి తల్లి అన్నమాట. ఎంతటి సువాసన పరిమళం అంటే అది సామాన్యమైనటువంటిది కాదు. ఇప్పుడు మనం దేహానికి ఏదైనా ఒక పర్ఫ్యూమ్ కానీ ఏదైనా సెంటు లాంటిది పన్నీర్ లాంటిది ధరించామనుకోండి, దానికి పరిమితి ఉంటుందన్నమాట, కొంతవరకే. ఎంత నేను సీసా తెచ్చుకుని గుమ్మరించుకున్నా, ముళ్ళంతా స్ప్రే చేసుకున్నా సరే దాని పరిమితి కొంతవరకే ఉంటుందన్నమాట.
లేదా ఇంత దూరం వరకు ఈ సువాసన వ్యాపిస్తోంది. అంతేగాని సమస్తమైనటువంటి దిక్కుల నుంచి కూడా అది ఆ సువాసన ఆకర్షింపబడుతుందంటే అది సాధ్యపడదనమాట. కానీ అమ్మవారు సేవించేటటువంటి తాంబూలపు వాసన ఎంతటిది అంటే అది 4 దిక్కులని కూడా ఆకర్షించగలిగినటువంటి శక్తి కలిగినటువంటిది. అంతటి పరిమళ భరితమైనటువంటిది. అంతటి సువాసన కలిగినటువంటిదనమాట. కాబట్టి అంతటి సువాసన అనమాట. కాబట్టి అంతటి సువాసన, అంతటి శక్తి. కేవలంగా ఈ సువాసన అంటే కేవలంగా అమ్మవారు ఈ తాంబూలం సేవిస్తూ ఉన్నది. అందులో కర్పూరం కూడా కొద్దిగా మిశ్రమమైనటువంటి ఉన్నది. కాబట్టి అమ్మవారు సేవించేటువంటి తాంబూలం ఇంత శక్తి ఉండదనుకోవచ్చు. తర్వాత తాంబూలం అంటే మనం బయట వేసుకునేటువంటి కొన్ని రకాల ఉత్ప్రేరకమైనటువంటి పదార్థాలు కాదనమాట. దేహాల్లో ఉండేటువంటి రజోగుణాన్ని విపరీతంగా పెంచేసి మత్తెక్కించే పదార్థాలు కాదవి. అమ్మవారు సేవించేటటువంటి పదార్థాలు. అమ్మవారు సేవించే పదార్థంలో యాలకులు ఉంటాయి, అలాగే లవంగాలు, అలాగే పచ్చకర్పూరము, కస్తూరి, కుంకుమ పువ్వు, అలాగే జాజికాయ, జాపత్రి, పోకచెక్కలు అనగా ఒక్కపొడి, మిరియాలు, కవిరి అనేటువంటి ఒక సుగంధభరితమైనటువంటి పదార్థం కవిరి, అలాగే తమలపాకులు ఇత్యాదివన్నీ కూడా. ప్రత్యేకించి అమ్మవారికి సేవించే తాంబూలం కూడా ఇంకా దేవతలు కలిపి సేవించేటటువంటి తాంబూలం అంటే స్వచ్ఛమైనటువంటి ముత్యాన్ని తెచ్చి దాన్ని కొద్దిగా కాల్చి కొద్దిగా చాలా తక్కువ రజన వేస్తారనమాట. అందుకే మనకి తాంబూల మంత్రం కూడా చెప్పేటప్పుడు పూగి ఫలస్య కర్పూరైన్నాక వల్లేదలేరుదం. పూగి ఫలస్య కర్పూరం వేస్తారు. పూగి ఫలం అంటే ఒక్కలనుకోవచ్చు. పూగి ఫలస్య కర్పూరే నాగవల్లి అంటే తమలపాకు, నాగవల్లి దళయురతం, ముక్త చూర్ణ సమాయుక్తం. ముక్తము అంటే ముత్యము. ముక్త చూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రదగుహ్యతాం. దేవతలకు సమర్పించేటటువంటి తాంబూలంలో ముత్యపు గుండ వేస్తారనమాట. అలాగే మనం కొన్ని పదార్థాలు కూడా చూడట్లేదు. బాగా ఐశ్వర్యవంతులు వాడేటటువంటి తీపి పదార్థాలు కూడా బంగారపు కాగితం కూడా కొన్ని వేస్తున్నట్టు మనం కూడా కొన్ని సందర్భాలు చూసినటువంటి వాళ్ళం, ఐశ్వర్యవంతులు. అలాగే అమ్మవారు సేవించేటువంటి దాములో స్వచ్ఛమైనటువంటి ముత్యపు గుండ వేస్తారన్నమాట. అది ఎంత వేయాలి, ఏ మోతాదులో వేయాలి తెలిసి ఉండాలన్నమాట. అది చాలా జాగ్రత్తగా చేయవలసిన. ఎందుకంటే నేను ఈ కార్యక్రమంలో చెప్పాను కదా అని చెప్పి అమ్మవారికి పెట్టే తాంబూలంలో ఇవన్నీ వేసుకోవచ్చు. మిరియాలు, పోకచెక్కలు, లవంగాలు, మిరియాలు ఇవన్నీ వేసుకోవచ్చు. కానీ ముత్యాన్ని కూడా మన ఇంట్లో స్వచ్ఛమైన ముత్యం ఉంది కదా అని చెప్పి దాన్ని ఎక్కువ ఎంత వేసేసారనుకోండి, అది సేవించే నోరు మొత్తం పొక్కులు వచ్చేస్తారనమాట. అది మోతాదు తెలియకనకపోతే. అంత జాగ్రత్తగా చేయవలసినటువంటిది తాంబూలం అన్నమాట. ఈ తాంబూలంలో వాడేటటువంటి సమస్త రకాల పరిమళమైన పదార్థాలని కూడా ఎంతో శక్తివంతమైనటువంటివి, ఎంతో విలువైనటువంటివి కూడా. కుంకుమ పువ్వు కానీ, మిరియాలు కానీ, లవంగాలు కానీ, యాలకులు కానీ ఇవన్నీ కూడా ఆరోగ్య సంబంధమైనటువంటివి. ఆరోగ్యాన్ని బాగా పెంపొందించేటటువంటి లక్షణాలు కలిగినటువంటివి. ఇప్పుడంటే ఇన్ని రకాల టూత్పేస్ట్లు వచ్చినాయి, ఎన్నో రకాలైనటువంటి పదార్థాలు వచ్చినాయి. పళ్ళపొడి అంటారు, డాబర్ అంటారు, పెప్సోడెంట్ అంటారు, కోల్గేట్ అంటారు. ఒకటి కాదు, రెండు కాదు కదండి, ఎన్నో రకాల టూత్పేస్ట్లు వచ్చినాయి. కానీ గతంలో ఇవేమీ రాకముందు ఇవే అన్నమాట. ఈ జాజికాయ కానీ, జాపత్రి కానీ, లవంగాలు కానీ, యాలకులు కానీ గట్టిగా పొడి చేసి వాటితో దంతధావనం చేసేవారు. ఇంకా మా చిన్నతనంలో అయితే కచ్చిగా ఆవు పేడతో పిడక చేసి దాన్ని బాగా కాల్చిన తర్వాత దాని నుంచి వచ్చే బూడిదతో దంతాలు శుభ్రం చేసుకునేవాళ్ళు. తర్వాత వేప పౌడర్లు కానీ ఇవన్నీ చేసేవారు. ఇవన్నీ చేసిన తర్వాత తాంబూలంతో ఇప్పుడు కొన్ని రకాల ఈ టూత్పేస్ట్లుగా వాడుతున్నారన్నమాట ఈ పదార్థాలు కూడా. కానీ ఇవన్నీ అమ్మవారు ఎప్పుడో చెప్పిందనమాట. లలితా సహస్రనామంలో మొట్టమొదటి చెప్పినటువంటి పదార్థాలు కొన్ని ప్రఖ్యాతి చెందినటువంటి ఈ పంటికి సంబంధించినటువంటి పదార్థాలు కూడా ఇవే ఎక్కువ వాడతారండి. కానీ అమ్మవారు ఎప్పుడు చెప్పింది? తాంబూల పూరితముకి. ప్రత్యేకించి లలితా సహస్రనామంలో 1కి 2 సార్లు చెప్పినటువంటి అత్యద్భుతమైనటువంటి శక్తివంతమైనటువంటి ఇదనమాట ఈ యొక్క తాంబూలం గురించి.
ఇక్కడ కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతర. ఈ తాంబూల చర్మణం వల్ల మానవులకి మనకి వచ్చేటటువంటి విశేషం ఏమిటంటే ఈ కర్పూరం ఈ పదార్థాలని వేయడం వల్ల పళ్ళు దంతములు గట్టిపడతాయి అన్నమాట. గట్టిపడతాయి. అలాగే తీసుకున్నటువంటి ఆహారం కూడా చాలా ఎటువంటి ఇది లేకుండా కూడా జీర్ణం అవుతుందన్నమాట. చక్కగా ప్రశాంతంగా ఉంటుంది. నోటికి సువాసభరితమైనటువంటి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కూడా ఇస్తుందన్నమాట. అలాగే ఈ ఇటువంటి నోటి సంబంధమైనటువంటి అనారోగ్య సమస్యలు ఉన్న వాటిని కూడా దూరం చేస్తుందన్నమాట. ప్రత్యేకించి కర్పూర వీటిక ఆమోద సమాకర్ష దిగంతర. ప్రత్యేకించి కర్పూరాన్ని చెప్పారు వశిన్యాది వాగ్దేవతలు. ఈ చెప్పడం వల్ల కర్పూరాన్ని స్థితి ఏమిటంటే కర్పూరం ముందుగా ఘన పదార్థంగా ఉంటుంది, గట్టి ముద్దలాగా. అదే దాన్ని వెలిగించారనుకోండి, కర్పూరాన్ని ప్రత్యేకించి వెలిగించక్కర్లేదు. అలాగే దాన్ని ప్యాక్ చేసినటువంటి కాగితం నుంచి తీసి కవర్ నుంచి తీసి బయట పెట్టారనుకోండి, అది కొన్ని రోజులకి ఆవిరైపోతుంది అనమాట. ఆవిరైపోతుంది, తనంతా తానే ఆవిరైపోతుంది. మళ్ళీ తర్వాత కాగితం విప్పతీసి చూసి అందులో ఉండను కూడా ఉండొచ్చు. దాన్ని సరిగ్గా గాలి ఆడకుండా చేస్తే గాలి ఆడేటట్టు ఒక చిన్న కణం పెట్టాను కొన్ని రోజులు ఆవిరైపోతుంది. కర్పూరం వెలిగించినా సరే ఆవిరైపోతుంది అనమాట. అమ్మవారు ఈ యొక్క శ్లోకంలో మనకు చెప్పేటటువంటి నీతి అంటే మొట్టమొదటిగా నువ్వు ఘనపదార్థంగా ఉన్నా సరే నా నామాలు వినటం ద్వారా నా నామాలు పరిపూర్ణంగా తెలుసుకోవడం ద్వారా నీలో గట్టిగా ఉండేటటువంటి మనస్సుని మెత్తగా చేసి భగవంతుడిలో కలిసేటటువంటి స్థితి ఈ యొక్క నామాలు మీకు అందిస్తాయి. కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతర. భగవంతుడిలో కలిసేటటువంటి శక్తిని ఈ యొక్క నామాలే అందిస్తాయి. అంతటి శక్తి. ఇక కర్పూరము చేత దంతములకి కూడా చాలా విశేషమైనటువంటి గట్టిదానం ఇస్తుంది. పైగా స్త్రీకి అత్యద్భుతమైన సౌందర్య విషయాల్లో కాటుక కూడా. ఆ కాటుక ఎక్కడి నుంచి తయారవుతుంటే ఈ కర్పూరం నుంచే. కర్పూరాన్ని కర్పూరపు యొక్క మసే కదండి. కర్పూరాన్ని వెలిగించి దానిపైన మసి తీసి దాంట్లో ఆవు నెయ్యి కానీ కొన్ని సుగంధ ద్రవ్యాల పదార్థాలు కలిపి కాటుక తయారు చేస్తారు. అది కంటికి రక్షణ ఇస్తుంది, నోటికి రక్షణ ఇస్తుంది. ప్రత్యేకించి పసిపిల్లలు జలుబుతో బాధపడుతూ ఉంటే ఈ కర్పూరమే కదండి. చిన్నతనంలో ఇప్పుడు ఇన్ని ఇన్హీలర్ రానప్పుడు మా అమ్మగారు మాకు చేసేటటువంటి ఇదేమంటే ఒక చిన్న పాత వస్త్రాన్ని తీసి దాంట్లో కొద్దిగా బియ్యం పోసి దాంట్లో కొద్దిగా కర్పూరం వేసి దాన్ని ఒక చిన్న దాన్ని చుట్టి బొమ్మలాగా ఇచ్చేవారనమాట. మాకేం తెలిసి వచ్చేది అందులో ఇదేదో ఆడుకునే బొమ్మని ముక్కు దగ్గర పెట్టుకోవడం, వాసన పీల్చుకోవడం జరిగేది. దానివల్ల ఎంతో ఉపయోగకరం అంటే అందులో జలుబు అవి తగ్గుతూ ఉండేదన్నమాట ఇన్హీలర్ లేని కాలంలో. మాకు తెలిసేది కాదు. అదే అప్పుడు గొప్ప ఇన్హీలర్ అనమాట. చలికాలంలో వచ్చిందంటే ఈ కర్పూరం వల్ల ఎన్ని ఉపద్రవాలు ఉండే అంతదాకా ఎందుకండి. కరోనా వచ్చిన సందర్భాల్లో ఎన్ని మాస్కులు పెట్టుకున్నా ఎన్ని ఇది చేసినా సరే దేవాలయంలో పనిచేసే అర్చకులకి 99% కరోనా దరిజారలేదు. ఎందుకంటే ఈ కర్పూర వాడకం చేతనే, కర్పూరము వాడకము చేతనే ఇటువంటి అనారోగ్య సమస్యలను కూడా దరిజారవన్నమాట. పెద్దలు ఏది చెప్పినా సరే అంతటి వేదాంత రహస్యం పెడతారు, అంతటి వేదాంత రహస్యం ఉంటుందన్నమాట. ఎందుకంటే మన కార్తీక మాసంలో కానీ ధనుర్మాసంలో ఈ యొక్క మార్గశిర మాసంలో కానీ దీపపుతో ఆవు నెయ్యితో వెలిగినటువంటి దీపాలు, నువ్వుల నూనె దీపాలు ఎందుకు వెలిగించమంటారయ్యా అంటే ఆ నూనె దీపపు కానీ ఆవు నెయ్యి దీపపు వచ్చినటువంటి ఆవిరి కనుక పీలిస్తే ఈ గుండె సంబంధిత రోగాలు ఏమి కూడా మన దరిచారవు. ప్రత్యేకించి ఈ యొక్క నరాల్లో పేరుకొని పోయినటువంటి కొవ్వును కూడా అవి కరిగించే శక్తి వాడికి ఉంటుందన్నమాట. అందుకే ఎక్కువగా మీరు గమనించినట్టే ఈ కార్తీక మాసంలో ఈ దీపాలు యొక్క పొగ పీల్చినటువంటి వారికి అనారోగ్య సమస్యలు దరిజారవన్నమాట. అందులో మేధస్సు అంతే ఉంది, దైవిక ఆధ్యాత్మికత అంటే ఉంటుందన్నమాట. ఇది చెప్పినా ఇది కేవలంగా చేస్తే పుణ్యమనో, ఇది చేస్తే అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది కాదు. ఇది చేయడం వల్ల నీ దేహానికి కూడా ఎన్నో రకాల ఉపయోగకరమైనటువంటి విశేషాలు ఉన్నవి. కాబట్టి ఇవి తెలిసి చేసినా తెలియక చేసినా సరే వాటి ఫలితాన్ని అవి ఇచ్చి తీరుతాయి అన్నమాట. కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతరాయ నమో నమః. పైగా ప్రత్యేకించి మన దేవస్థానంలోకి ఈ కర్పూరం యొక్క శక్తి వైభవం ఏమిటాయి అంటే పెద్ద పెద్ద గురువు స్వరూపాలు కానీ స్వామీజీలు కానీ ఎవరైనా వస్తారంటే ఈ కర్పూరపు హారతిచ్చే లోపలికి తీసుకెళ్ళేటటువంటి ఆచారం ఉంటుందన్నమాట. కర్పూరానికి ఉన్న శక్తి ఏమిటయ్యా అంటే వాళ్ళు ఎక్కడి నుంచో బయట ప్రదేశాల నుంచి లోపలికి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది.
బయట మనకి తెలియనటువంటి ఎన్నో రకాల కొన్ని కొన్ని సూక్ష్మక్రిములు కానీ బాహ్యంగా చూస్తే సూక్ష్మక్రిములన్నీ కూడా వాటిని అక్కడ నశింపజేసి పైగా దృష్టి దోషాన్ని కూడా తొలగించేటటువంటి శక్తి ఈ కర్పూరానికి ఉంటుందన్నమాట. దృష్టి దోషాన్ని దరిజారనివ్వదనమాట. పిల్లలకి కాటుక ఎందుకు పెడతారండి పిల్లలకి? దృష్టి దోషం తగలకుండా. పైగా భగవంతుడికి కానీ అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్నటువంటి గారి అమ్మవారికి కానీ ఇన్నిసార్లు కర్పూర హారతి ఎందుకు ఇస్తారండి? ఎందుకు ఇస్తారయ్యా అంటే దృష్టి దోషం తగలకుండా. దృష్టి దోషం అయ్యా అంతటి స్వామీజీ మన దేవస్థానంలోకి అడుగుపెట్టారు. అడుగుపెట్టిన వెంటనే ఆ స్వామీజీ వచ్చేటప్పుడు అయ్యో ఇంతటి మహానుభావుడు, ఇంతటి మహాశక్తివంతులు ఎలా వస్తున్నారో, కాబట్టి వీళ్ళ మీద ఏ పడరాని కన్నుపడి ఉంటుందో, పైగా ఏ యొక్క దుష్టశక్తి వాళ్ళ మీద వాళ్ళ వెనక వస్తుందో. ఎందుకంటే దుష్టశక్తి వాళ్ళ వెనక వచ్చే ప్రయత్నం లేదు. వాళ్ళు సంపాదించుకున్నటువంటి శక్తిని అవి కొద్దిగా తీసుకోవడం కోసం వాళ్ళ వెంట వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. వాటిని అన్నిటిని కూడా బయటే నిరోధించి దైవానుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందడం కోసం కర్పూరంతో హారతిస్తారనమాట. కర్పూరంతో హారతి ఇవ్వడం వల్ల ఇంతటి శక్తి ఉంటుందన్నమాట. కర్పూరంకున్న శక్తి ఏంటంటే దృష్టి దోషాన్ని కూడా తొలగదోస్తుంది. పసిపిల్లలకి మన భారతీయ సంప్రదాయంలో ఇంత బొట్టు పెట్టేస్తారు ఈ యొక్క కాటుకతో. ఎందుకు పెడతారంటే దృష్టి దోషం తగలదు. దృష్టి దోషము తగలదు. ఈ చర్మ సంబంధితమైన వ్యాధులు కూడా దరిచేరకుండా ఉంటాయి అన్నమాట. అంతటి శక్తి అన్నమాట ఈ కర్పూరానికి. మహాశక్తివంతమైనటువంటిది ఈ కర్పూరం అన్నమాట. పెద్దలు కానీ అమ్మవారు కానీ ఇన్ని పదార్థాలున్నా కూడా కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతరాయ నమో నమః కర్పూరంతోనే ప్రారంభం చేశారు. ఆదిశంకర భగవత్పాదులు కూడా ఈ యొక్క సౌందర్య లహరిలో ఎన్నో గొప్ప శ్లోకాలు అందించారు ఈ కర్పూర అమ్మవారు తాంబూల శ్రవణం చేసినటువంటి శ్లోకం గురించి. తర్వాత ఈ తమలపాకులు ఈ తాంబూలంలో ప్రత్యేకించి ఎన్ని పదార్థాలు ఉన్నా కూడా తమలపాకులు వాడకం జరుగుతుందన్నమాట. ఏమీ లేకపోయినా సరే పోక చెక్కలు, తమలపాకులు, కొద్దిగా సున్నం ఉంటే తాంబూలం ఏర్పాటు చేసుకోవచ్చు సామాన్యంగా. నేను చెప్పేది భార్యాభర్తలు కానీ ఈ యొక్క అమ్మవారి దేవస్థానంలో సమర్పించేటటువంటి తాంబూలం గురించి. అంతేగాని బయట ఈ యొక్క బడ్డీ కొట్లు దొగ్గేటటువంటి తాంబూలాలు ఇవి కాదనమాట. అవి అవి చూస్తేనే కొన్ని కొన్ని రకాల ఉత్ప్రేరకమైనటువంటి పదార్థాలు కలుపుతూ ఉంటారు అందులో. అవి కాదు, ప్రత్యేకించి సాత్వికాన్ని ఎక్కువగా పెంపొందింపజేసేవి, భార్యాభర్తల మధ్యన ప్రేమానురాగాల్ని మెరుగుపొందడం కోసం ఈ తాంబూలాన్ని గతంలో వాడేవారు. ఇప్పుడు తాంబూలాలు వేసుకునేవారు లేరు కానీ ఆ తాంబూలాన్ని పేరు చెప్పి ఒక్కగా నెత్తురు కక్కినట్టుగా మూసేవాళ్ళు చాలా ఎక్కువ అనమాట, ఊసినట్టు అనమాట. అది కాదు, అమ్మవారు ఉపయోగించినటువంటి తాంబూలం ఏంటంటే అది దేహానికి ఆరోగ్యము, అది చూసినటువంటి వారికి కూడా మంచి సువాసభరితమైనటువంటి సువాసన అనమాట. తర్వాత తాంబూలంలో వాడేటటువంటి పదార్థం ఏంటంటే తమలపాకులు అనమాట. దాన్ని సంస్కృతంలో నాగవల్లి అంటారు. వల్లి అంటే సాధారణంగా అల్లుకునే తీగ, నాగవల్లి అంటే అల్లుకునేటటువంటి తీగకి పుట్టినటువంటిది ఒక పత్రము, ఆకు. నాగవల్లి భోగి ఫలస్య కర్పూరేణ్ నాగవల్లేదలేరుతం అని చెప్పుకుంటాం కదా. ప్రత్యేకించి ఈ తాంబూలానికి ఉన్నటువంటి విశిష్టత ఏమిటయ్యా అంటే, ఈ యొక్క తమలపాకు ఉన్నటువంటి విశిష్టత ఏమిటయ్యా అంటే, బ్రహ్మాండంలో ఎన్ని ఆకులు ఉన్నా కూడా తమలపాకుకే ఉన్నటువంటి ఒక ప్రత్యేకత ఏమిటయ్యా అంటే, చాలా అరుదైన జాతిలో ఒకానొక జాతికి చెందినటువంటి ఈ యొక్క తమలపాకు అన్నమాట. సాధారణంగా చూసి 100కి 90% యొక్క లతలంటే అల్లుకునేటటువంటి తీగలన్నమాట, చెట్లు. తీగలు అంటారు వాటిని. ఆ తీగలు ఏ తీగ కూడా పువ్వు పూయకుండా కానీ కాయకుండా కానీ ఉండదన్నమాట. ఏ పాదని చూడండి, ఇప్పుడు దొండపాదు చూడండి, పువ్వు పూస్తుంది, కాయ కాస్తుంది. కాకర పాదు పువ్వు పూస్తుంది, కాయ కాస్తుంది. అలాగే గుమ్మడి పాదు కానీ పువ్వు పూస్తుంది, కాయ కాస్తుంది. సాధారణంగా క్రోటన్ మొక్కల్లో కూడా పువ్వులు పూస్తాయి, కాయలు కాయకపోయినా సరే. కానీ తమలపాకు ఉన్నటువంటి విషయం ఏంటి, అది ఎక్కడ పువ్వు పోయదు, కాయ కాయదనమాట. అది ఉద్భవించినటువంటి కారణం ఏమిటయ్యా అంటే కేవలంగా తాంబూలం కొరకు మాత్రమే. కొన్ని పురాణాల్లో ఈ తాంబూలం వేసుకునేటటువంటి తమలపాకు గురించి చెప్పినటువంటి వృత్తాంతం ఏమిటయ్యా అంటే, ఈ నాగవల్లి పత్రము కేవలంగా భూమండలంలో ఉద్భవించినటువంటిది కాదు. బ్రహ్మలోక స్వర్గలోకం నుంచి భూమండలానికి తీసుకురాబడినటువంటి కొన్ని పవిత్రమైన వస్తువుల్లో కామధేనువు ఒకటి, అంటే అనగా గోమాత ఒకటి, తర్వాత నాగవల్లి ఈ యొక్క తమలపాకు ఒకటి, పారిజాత పుష్పం ఒకటి, ఇలా కొన్ని వస్తువులు ఈ కొన్ని ఇవి చెప్తారనమాట. అందులో ప్రత్యేకించి తమలపాకు అన్నమాట ఈ నాగవల్లి పత్రం.
ఈ తమలపాకు ఉన్నటువంటి విశేషం ఉంటదనమాట. ఇది ఎక్కడిదయ్యా అంటే ఇది స్వర్గలోకంలో ఐరావతమనబడేటటువంటి ఏనుగుని ఒక బంగారపు గొలుసులతో కట్టేస్తే, ఆ ఏనుగు ఎంత ఐరావతమైన ఏనుగైనా సరే అది ఒక జంతువే కదండీ! అది అటు ఇటు బంగారపు గొలుసు రాసుకొని ఆ బంగారపు గొలుసుల రాపిడికి ఐరావతానికి ఈ యొక్క చర్మపు రాపిడికి కొద్దిగా కొద్దిగా పొడి లాంటిది రాలిందనమాట. అందులోంచి ఉద్భవించినటువంటిదే ఈ పత్రము నాగవల్లి పత్రము. ఈ నాగవల్లి పత్రము స్వర్గలోకాలలోంచి ఉద్భవించింది గనుక బ్రహ్మాది దేవతలందరూ కొంత ఋషులు వెళ్ళి అడిగారనమాట. స్వామి ఇలాగ ఉద్భవించింది ఒక పత్రము. ఈ పత్రం ఎందుకు ఉద్భవించింది అంటే ఈ దేవతలందరూ కూడా సమూహమై చెప్పుకున్నారన్నమాట. భూమండలంలో మనని మించినటువంటి శక్తివంతులు లేదా మనతో సమానమైనటువంటి పుణ్యమూర్తులు చాలామంది ఉంటారు. కేవలంగా వాళ్ళు ఆడవారే కావచ్చు, మగవాళ్ళే కావచ్చు. అంతటి మర్యాదా పురుషోత్తములు, అంతటి జగన్మాత అనుగ్రహం పొందినటువంటి వాళ్ళున్నారు కాబట్టి, వాళ్ళ శక్తి ఏమిటో సామాన్య మానవులు గ్రహించలేరు. కాబట్టి సామాన్య మానవులు గ్రహించలేరు గనక ఎవరైనా సరే ఒక ఇంటికి వచ్చారంటే, ఒక పెద్దాయన ఇంటికి వచ్చారు అంటే, ఆయన శక్తి మనం గ్రహించలేకపోతున్నామంటే, ఆయనకి ఎక్కడైనా మర్యాద గనక తగ్గినట్టుందనుకో, ఆయన కాదు క్షేదపడేది. ఆయన్ని అనుసరించి ఉన్నటువంటి కొన్ని దేవతామూర్తులు ఖేదపడతాయన్నమాట. ఎందుకంటే, రామచంద్రమూర్తిని ఎంతటి కష్టం వచ్చినా సరే, రేపటి రోజున నీకు పిలిచి పట్టాభిషేకం అన్నారు. రామచంద్రమూర్తి చిరునవ్వే. మళ్ళా రాత్రి కాకముందే నాయన నువ్వు అరణ్యవాసానికి వెళ్ళమని అరణ్యవాసానికి వెళ్ళమన్నారు. చిరునవ్వే. రామచంద్రమూర్తిలో పొంగు లేదు, కృంగు లేదు. కానీ పక్కన లక్ష్మణస్వామి మిగిలిపోయారనమాట. తండ్రిని కూడా చంపేద్దామనే స్థితికి వచ్చేసాడు. అంటే రామచంద్రమూర్తికి వచ్చినటువంటి ఆలోచన ఇబ్బంది ఏం లేదు. కానీ పక్కన లక్ష్మణస్వామి తట్టుకోలేడు. అలాగే ఈ మహానుభావులకు ఎక్కడైనా సరే మర్యాదలో కనుక తక్కువ వస్తే ఆయనని అనుసరించి ఉండేటువంటి కొన్ని దేవతా శక్తులకు ఆగ్రహం కలుగుతుందన్నమాట. ఆయనకి మర్యాదలు ఎక్కడైనా తగ్గినాయంటే. కాబట్టి ఇంటికి వచ్చిన అతిథికి ఇచ్చేటటువంటి గొప్ప సత్కారం ఏమిటయ్యా అంటే, నువ్వు కాఫీ ఇచ్చావా, పాలు ఇచ్చావా, టీ ఇచ్చావా, బూస్ట్ ఇచ్చావా, ఇది కాదయ్యా. భోజనం పెట్టావు ఇది కాదు. వెళ్ళిపోయేటప్పుడు ఆయనకు ఒక 2 తమలపాకులు పెట్టి తాంబూలం ఇచ్చావా? తాంబూలం గనక ఇచ్చినట్టయితే, అయ్యా మహానుభావ మీ శక్తి మేము గ్రహించలేకపోతున్నాం. మేము చాలా మీకంటే తక్కువ స్థాయి. కాబట్టి మీ శక్తి మేము గ్రహించలేకపోతున్నాం గనుక మర్యాదలలో కల్లా గొప్ప మర్యాద ఏమిటంటే ఈ నాగవల్లి యొక్క పత్రాలతో కలిపి 2 పళ్ళు కలిపి ఒక ఒక్క విక్కి ఆయన తాంబూలం ఇస్తారనమాట. తాంబూలం ఇచ్చారంటే ఆయన మర్యాదని ఎక్కడ తక్కువ చేసినట్టు కాదనమాట. అందుకే కదండి సత్యనారాయణ స్వామి వ్రతంలో కూడా మనకి ఎన్ని రకాల పత్రాలున్నా కూడా తమలపాకులే విశేషించనమాట. మనం ఇచ్చేటటువంటి దేవతామూర్తులకి, పంచలోక పాలకులకి, నవగ్రహాలకి, అష్టదిక్పాలకులు ఇచ్చేటటువంటి మర్యాద ఏమిటిదండి? వాళ్ళు నిజంగా వస్తారు. మన కంటికి కనబడలేదు కదా అని చెప్పి వాళ్ళు రాలేదు అనుకోకూడదు. వచ్చి తీరుతారు. కానీ వాళ్ళు వచ్చినా సరే మనకి చూసేటటువంటి శక్తి మన మాంసనేత్రానికి ఉండదు. వస్తారు. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి ఇచ్చే మర్యాద ఏమిటంటే ఈ తాంబూలాలను పెట్టి అక్కడ పెట్టారు. మహానుభావ, ఓ గణపతి, రుద్ర లేదా గౌరీదేవి, శ్రీమన్నారాయణమూర్తి మా ఆహ్వానాన్ని మంచి మీరు మా గృహంలోకి అడుగుపెట్టారు కనుక ఇదిగో ఈ తాంబూలాన్ని స్వీకరించి మమ్మల్ని ఆశీర్వదించండి అని చెప్తారనమాట నవగ్రహాలకు. సూర్యగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి అతిదేవత ప్రత్యధిదేవత సహిత సూర్యగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి అని మంత్రం చెప్పినప్పుడు వాళ్ళు అతిదేవత ప్రత్యధిదేవత సహిత భార్య సమేతంగా వచ్చేటప్పుడు ఆయనకి ఇచ్చేటటువంటి సమస్త రకాల మర్యాదలు ఈ తాంబూలమే. నిజంగా వాళ్ళు వస్తే మనం వాళ్ళని సత్కరించగలమనండి. కాబట్టి ఇంతటి శక్తివంతమైనటువంటి మూర్తులు ఉంటారు కనుక ఈ యొక్క పాదుని భూలోకంలోకి నేను ప్రవేశపెడుతున్నానని చెప్పి ఇంద్రుడు తన యొక్క పరివారంతో భూలోకంలో ప్రవేశపెట్టాడు ఆ నాగవల్లిని. అంతటి శక్తివంతమైనటువంటిది ఈ తమలపాకు అన్నమాట. పైగా ఆంజనేయ స్వామికి ఎన్ని పత్రాలను సరే తమలపాకులతోనే పూజ అర్చన. ఎందుకంటే బ్రహ్మ విద్వాంసుడు భవిష్యత్ బ్రహ్మ ఆంజనేయ స్వామితో సరి సమానమైనటువంటి ఏ విద్యలో అయినా ఆయన సరిసాటి ఎవరైనా చూపించండి, ఎవరుండరు. గుణవంతుల్లో ఎంత విద్య ఉన్నప్పటికీ కూడా గుణవంతుడు. ఆయన విద్య నేర్చుకున్నది ఎలాగయ్యా అంటే మనమంటే ఇప్పుడు మన పిల్లలంటే మనం విద్య నేర్చుకోవాలన్నా మనం నేర్చుకున్నా సరే అన్ని సౌకర్యాలు ఏర్పించి ఏసీ హాల్లో కూర్చోబెట్టి రాయిరా పెన్ను పుస్తకం ఇచ్చిన రాయిరా అంటే వాడికి రాయడానికి ఎన్ని వంకలు చెప్తూ ఉంటాడో, ఎన్ని వంకలు ఎదుర్కొంటాడు ఎగ్గొట్టేయడానికి. కానీ ఆయన విద్య నేర్చుకున్నది ఎలాగంటే ప్రచండ మార్తాండు సూర్యనారాయణమూర్తి రథం
ఎప్పుడు నిరంతరం కదులుతానే ఉంటుంది. ఆ రథానికి ఎదురుగుండా నిలబడి వెనకకి అడుగులు వేస్తూ సూర్యనారాయణ మూర్తిని చూస్తూ విద్య నేర్చుకున్నారు. నవవ్యాకరణ పండితుడు. అందుకే అష్టోత్తరంలో కూడా ఉంటుంది చూసారా, ఆంజనేయ స్వామి అష్టోత్తరంలో నవవ్యాకరణ పండితాయ నమో నమః. 9 వ్యాకరణములు నేర్చుకున్నాడు మహానుభావుడు. విద్య నేర్చుకోవడంలో ఆయనకు ఆయనే అన్నమాట. అలాగే గుణంలో ఎంతటి ధైర్య సాహసాలు కలిగినటువంటి వాడైనా సరే, మొత్తం లంకా పట్టణాన్ని మొత్తం ఒకేసారి తన తోకతో చుట్టి సముద్రంలో ముంచి వేయగలిగిన శక్తి కలిగిన వాడైనా సరే, సీతమ్మ వారు రామచంద్రమూర్తి కనిపిస్తే ఇలాగే నోటికి చేయి అడ్డు పెట్టుకునే, ఇప్పటికి కూడా తిరుపతి వెళ్తే మనం గమనించాం, ఆజ్ఞాపాలక హనుమ ఉంటారు. అమ్మో అంతటి వినయ సంపన్నుడు. అందుకే ఆయన చూస్తే వచ్చిందనకుండా అన్నీ నాకు అణిగిమణిగి ఉంటుందంటే అన్నీ ఉన్నటువంటి వ్యక్తికే తెలుస్తుందన్నమాట. ఏమీ నాకు ఎగిరెగిరి పడుతున్నాయి అంటే నన్ను చూసే అనమాట. ఎందుకంటే ఏమీ తెలియకపోయినా సరే చెప్పడానికి కూర్చొని చూసారా. అందుకే అన్నీ తెలిసిన వాడికి అమావాస్య మరణం, ఏమీ తెలియని వాడికి ఏకాదశి మరణం కూడా కొన్ని సామెతలు ఉంటాయి. ఈ సామెతలు కూడా ఎంతో విశేషమైనటువంటి అంతరార్థం కలిగినటువంటివి అనమాట. ఆజ్ఞాపాలక హనుమ ఉంటారు. అంతటి విద్యావంతుడు, గుణవంతుడు, ధైర్యవంతుడు, అంతటి మేధాశక్తి. భవిష్యత్తులో మన తలరాతలు రాసే బ్రహ్మ ఆయనే కూర్చుంటాడు. భవిష్యత్ బ్రహ్మ అన్నమాట. మనం చాలా వరకు అనుకునేటువంటి ఏమిటయ్యా అంటే, బ్రహ్మ అంటే ఒక పేరు అనుకున్న పేరు కాదండి, అది పదవి. ఒక పదవి. ఇన్ని రకాల పుణ్యాలు చేస్తే మన ఎలక్షన్లు ఎలా ఉంటాయి, అలాగే ఇంత పుణ్యం చేస్తే ఈ వ్యక్తిని తీసుకెళ్ళి ఇంద్ర పదవిలో కూర్చోబెడతాడు. ఆ ఇంద్ర పదవికి కూడా మించిన పుణ్యాలు చేస్తే కొన్ని సందర్భాల్లో పదవులు మారుతూ ఉంటాయి. ఇంద్రుడు కానీ, వ్యాస మహర్షి కానీ, అలాగే బ్రహ్మ కానీ, ఇవన్నీ పదవుల పేర్లు అనమాట. సూర్యుడు కూడా పదవే, చంద్రుడు కూడా పదవే. ఎందుకంటే కొన్ని ఈ 8, 12 నెలలకి 12 మంది సూర్యుల పేర్లు చెప్తూ ఉంటారు. సూర్యనారాయణ మూర్తులు అవన్నీ పదవులు. మళ్ళీ ఆ పదవులు ఎలాగ వచ్చినాయి అంటే అదంతా వేరే రహస్యం. కాబట్టి నాగవల్లి గురించి మనం చెప్పుకున్నాం కాబట్టి, అంతటి భవిష్యత్ బ్రహ్మగారకుడు, అంతటి విద్యావంతుడు, గుణవంతుడు, ధైర్యవంతుడికి ఆయనతో మనం ఏమి సమానం చెప్తామండి.